ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యము వినుచున్నాము. మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. కీర్తనల గ్రంథము 150వ కీర్తన 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, గతించినటువంటి మన జీవితాన్ని మనము చూచినప్పుడు ఈ గడిచిన మాసం అంతా కూడా ఎంతగానో తన కృపచేత భద్రపరిచి క్షేమమునిచ్చి ఆయుష్నిచ్చి మనలో నడిపించిన విధానం అంతా కూడా మనము జ్ఞాపకము చేసుకుంటే, ఆయన మన పట్ల మన జీవితాలలో కుటుంబాలలో చేసినవన్నీ కూడా మంచివే కానీ చెడు అనేది ఏమీ కూడా మన జీవితంలో ఆయన చేయలేదని. కాబట్టి నీ జీవితంలో ఆయన నీకు చేసిన ప్రతి విధమైనటువంటి కార్యములను బట్టి, ప్రతి విధమైన క్రియలను బట్టి ఏమి చేయాలంటే దేవుని స్తుతించాలి. స్తుతించటం అంటే పెదవులతో ప్రభువానికే స్తోత్రము అని చెప్పి అంట మాత్రమే కాదండి. మనము దారిలో నడుస్తున్నప్పుడు, ప్రయాణము చేస్తున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు, ఎక్కడ ఉన్నా కూడా నీ హృదయములో దేవాది దేవునికి స్తుతులను చెల్లించాలి. నువ్వు గనక ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క నామమును కీర్తిస్తూ ఉంటే అపవాది ఏం చేస్తాడో తెలుసా? నీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా వ్యాధులను, దుష్టత్వమును, పాపమును, లోకాశలను జయిస్తూ మరి తన యొక్క పరిచయను సాగించాడండి. అలాగే నువ్వు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా కూడా దేవుని యొక్క నామమును స్తుతిస్తూ, దేవుని యొక్క నామమును ఘనపరుస్తూనే ఉండాలి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నువ్వేం చేయబడతావంటే మార్చబడతావు, స్థిరపరచబడతావు. కనుక ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ మార్చబడుతూ నువ్వు దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచుకుంటూ నీలో ఉన్నటువంటి చెడును, ప్రతి విధమైనటువంటి అపవిత్రమైన కార్యములన్నింటినీ కూడా నువ్వు విసర్జించేసి దేవుని సన్నిధిలో కనుక నువ్వు నిలబడగలిగినట్లయితే ఆయనే నిన్ను ఒక బలమైనటువంటి శక్తిగా, బలమైనటువంటి యోధులుగా మారుస్తాడండి. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ జీవితంలో సమాధానం ఉంటుంది, ఎక్కడ ఉన్నా కూడా సంతోషం ఉంటుంది. దేవుని యొక్క శక్తిని నువ్వు నీ జీవితంలో పొందుకోగలుగుతావు. ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది కనుక నువ్వు అటువంటి శక్తిని, బలమును, ఆశీర్వాదములను పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి. ప్రతినిత్యము, ప్రతి క్షణము మన యొక్క జీవితాన్ని, ఆత్మీయ స్థితిని పరీక్షించుకుంటూ క్రమశిక్షణగా ఉన్నామో లేదో, ప్రార్థనలో ఎదుగుతున్నామా లేదా, లేకపోతే మనల్ని మనము హెచ్చించుకొని ఆత్మీయ క్రమశిక్షణ లేక ఇష్టానుసారముగా బ్రతుకుతూ దేవునికి నచ్చని చోట్లకు వెళుతూ, లేకపోతే ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యములను చేస్తూ మరి దేవుని సన్నిధిలో భక్తిహీనత కలిగి జీవిస్తున్నామా, ఎలాగ ఉన్నామో పరిశీలన చేసుకోవాలండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. నిజమే, ఆకాశము, భూమి సమస్తము కూడా దేవుని యొక్క నామమును, ఆయన యొక్క క్రియను మహిమపరుస్తున్నాయి. ఆయన చేసిన మేలులను తెలియచేస్తున్నాయి. మరి ఈరోజు ఆయన మన పట్ల కూడా ఎన్నో మేలులను, ఎన్నో అద్భుతములను, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి క్రియలను జరిగించాడు కదా. మరి నువ్వు దేవుని యొక్క నామాన్ని స్తుతించొద్దా? దేవుని యొక్క నామమును గణపరచొద్దా? దేవుడు మనకిచ్చినటువంటి ఎంతో గొప్ప అవకాశము, గొప్ప సమయాన్ని మనము సద్వినియోగము చేసుకుంటూ ఏం చేయాలంటే దేవుని యొక్క మేలులను మనము పొందుకోవాలి. జీవితాలలో మేలైన, కీడైన, కరువైన, ఖడ్గమైన ఆ దేవాది దేవుని మనసారా ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన ఆరాధించడం అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన కార్యములను తలంచుకొని ధ్యానించడమే. ఆయన నీకు చేసిన కార్యములను బట్టి, మేలులను బట్టి మరి మీరు ఎప్పుడైనా మనసారా ఆయన్ని స్తుతించారా? ఆయన గొప్పతనాన్ని ఎప్పుడైనా ధ్యానించారా? ఒకసారి ఆలోచన చేయండి. దావీదు తన జీవితంలో కష్టమైన, నష్టమైన, సొంత వారే కాదన్నా పట్టించుకోకపోయినా దేవుని వైపు చూస్తూ ఆయనపై ఆధారపడుతూ స్తుతించాడు. మరి దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి, చేసిన మేలులను బట్టి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని స్తుతించు. నీ నోటితో ఆయన గణపరచు. నాకు అది లేదు, ఇది లేదు, నాకు అదేమీ ఇవ్వలేదు అని కాకుండా దేవుడు నీకు ఇచ్చిన స్వరముతో, నీకు ఉన్న దాంతో మనసారా ఆయన ఆరాధించు. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కార్యంలో నువ్వు చూస్తావు. దేవుని మనం ఎక్కడ ఆరాధించాలంటే ప్రతినిత్యము కూడా క్రమము తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధన చేయాలి.
చేయాలి, ఎన్ని పనులున్నా ఎన్ని బాధలున్నా సరే అవన్నీ కూడా పక్కన పెట్టేసి పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆయన మనం ఆరాధించడం నేర్చుకోగలిగినట్లయితే ఆయనే మన జీవితాలలో సంతోషమును సమాధానమును ఉన్నతమైనటువంటి కృపతో నింపుతాడు. కనుక సమయానికి వెళ్ళి ఆయన్ని ఆరాధన చేద్దాము. ఆయన ఇచ్చే దీవెనలను ఆశీర్వాదములను కృపలను మనమందరము కూడా మన జీవితాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన కృప కలిగిన నామమునకే మీకు స్తోత్రములు దేవా. గడిచిన నెలంతా నీ కృపచేత మమ్మల్ని భద్రపరిచి క్షేమమును ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి నడిపించినందుకే నీకే స్తోత్రములు తండ్రి. మరొక నూతన మాసమును మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకై నీకే స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. గడిచిన నెలంతా మా పట్ల మీరు చేసిన మేలులను తలంచుకుంటూ మా పట్ల మీ యొక్క ఉన్నతమైన కార్యములను తలపోసుకుంటూ మా తండ్రి నీ యొక్క నామమును స్తుతిస్తూ గణపరుస్తుండగా మేమందరం కూడా నీ సన్నిధిలో సాక్షార్థముగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. నీ ఉన్నతమైన కార్యములను ప్రతి ఒక్కరి పట్ల అనుగ్రహించి నడిపించమని ప్రార్థించుచున్నాం. ఈ నెలంతా కూడా ప్రతి ఒక్కరి పట్ల మీ కాపుదలు అనుగ్రహించి వారు చేస్తున్న పనులలో, వ్యాపారములలో, ఉద్యోగాలలో అభివృద్ధిని దయచేయమని ప్రార్థించుచున్నాము తండ్రి. వారి యొక్క ప్రయాణాలలో మీ కాపుదల ఉంచండి. వారి యొక్క బిడ్డల చదువుల్లో మంచి జ్ఞానంను, తెలివిని మీరు దయచేయండి. అలాగే ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు దేవా, వారి ఎగ్జామ్స్లో మంచి పర్సంటేజ్తో ప్రతి ఒక్కరు కూడా తండ్రి పాస్ అవుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించి ఎంతమంది బిడ్డలైతే మేలుల కొరకు, ఆశీర్వాదముల కొరకు, దీవెనల కొరకు మీ సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థిస్తున్నారు వారందరి ఎడల ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములను, మేలులను దయచేసి కృప చూపించి నడిపించి దీవెనలతో నింపి బలపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగా.